గోపి గోపి ఏంట్రా హనీమూన్కి వెళ్ళి 3 రోజులకే తిరిగి వచ్చావు? నేను ఎక్కడికి వెళ్ళినా 3 రోజుల కంటే ఎక్కువ ఉండనని నీకు తెలుసు కదరా. ఎందుకు ఎక్కడికి వెళ్ళావు? గోవా అని చెప్పి కాశీకి తీసుకెళ్లారు. అదేంట్రా? మొదటిసారి కలిసి వెళ్తున్నాం కదరా, కాశీకి వెళ్తే పుణ్యం వస్తుందని చెప్పి దర్శనం మాత్రం బాగా జరిగిందిరా కదా. అదొక్కటే బాగా జరిగింది. ఏమై బాలు బావునావా? నమస్తే అంకుల్. నా సొంత భార్య. అమ్మా నీ పేరు సుపరిచిత కదూ? అవును అంకుల్. అరే మీరు పెళ్లికి రాకపోయినా భలే గుర్తుపెట్టుకున్నారు అంకుల్. గుర్తుపెట్టుకోవడం ఏమిటయా? ఈ అమ్మాయి ఫోటోని మీరు నాకు ఇచ్చారు, నేను వీడికి ఇచ్చాను. గోపియే మా మ్యారేజ్ ఫిక్స్ చేసింది. మీరు నాకు చేసిన ద్రోహాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. మీకు కూడా ఇంత మంచి బుద్ధులున్నాయా బాబు? అంటే నా పెళ్లి ఫిక్స్ అయింది కదా, అందుకే ఆ ఫోటో ఇటు షిఫ్ట్ చేశాను. ఏంట్రా నీకు పెళ్లి ఫిక్స్ అయిందా? పెళ్లి ఫిక్స్ అవడం ఏంటి బాబు, ఎల్లుండే పెళ్లి. నాకు ఒక ముక్క కూడా చెప్పలేదేంట్రా? అంటే నువ్వు హనీమూన్ లో ఉన్నావు కదా, డిస్టర్బ్ చేయటం ఎందుకులేని. మీరు డిస్టర్బ్ చేసేంత ఏం జరగలేదులేండి. రై నీకు విషయం చెప్తాను, గుర్తుపెట్టుకో. ఏంటిది? తాళి కట్టే వరకు పరాయివాడి భార్యను కన్నెత్తి కూడా చూడకూడదు. ఏమి జీవిత సత్యాన్ని వల్లించితివిరా, పరంతు దేవుళ్ళకే తెలియని దేవరహస్యాన్ని నేర్పితివి కదరా. ఇంకో విషయం చెప్తాను, పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు కన్న వాళ్ళని తోడబుట్టిన వాళ్ళని తీసుకెళ్ళాలి, అంతేగాని క్లాస్మేట్స్ ని స్నేహితుల్ని తీసుకెళ్ళకూడదు. నాకేం అర్థం కాలేదు, నీకేం అర్థమైందా? మీకేది అర్థమైందని పదండి మళ్ళీ రామేశ్వరానికి వెళ్దాం. మహాపుణ్యక్షేత్రం. My God. Parents, Daddy, Mummy, Daddy. ఏంట్రా? నీకు గుడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ ముందే చెప్పంటావు? నీ నోటితోటి గుడ్ న్యూసా? అయితే అది నాకు చెప్పు. ఎప్పుడు చెప్పే బ్యాడ్ న్యూస్ మీ మమ్మీకి చెప్పు. నేను విన్ను. ఎల్లుండి పెళ్లి పెట్టుకుని నా కోడలు నీకు నచ్చలేదన్నావో, కొడుకని కూడా చూడకుండా నిన్ను మర్డర్ చేసి నేను జైలుకి వెళ్తా. సావిత్రి, నిజంగా నువ్వు ఆ పని చేస్తే ఎన్ని కోట్లు ఖర్చైనా ఎన్ని కోట్లు తిరిగైనా నీకు న్యాయం చేస్తాను. హలో, ఎందుకు నన్ను అంత బ్యాట్స్ అని ఊహించుకుంటారు? నేను మాట్లాడేది నా ఈమెయిల్ గురించి. నాకు బెంగళూరులో ఉద్యోగం వచ్చింది, జీతం 50,000. ఇది గుడ్ న్యూసే, కానీ రేపే వెళ్ళి జాయిన్ అవ్వాలి. ఇది బ్యాడ్ న్యూసే. ఎల్లుండి పెళ్లి పెట్టుకుని రేపు నువ్వు బెంగళూరు వెళ్తే చండాలంగా ఉంటుంది. నీకు ఉన్న ఉద్యోగం చాలు, మాకు లేనిపోని టెన్షన్స్ పెట్టక వెళ్ళి బుద్ధిగా పెళ్లి కొడుకులు తయారవు. రేపు నేను వెళ్ళకపోతే ఇలాంటి ఉద్యోగం జీవితంలో మళ్ళీ రాదు. ఏం నష్టం లేదు. రేపు నువ్వు ఊరు వెళ్తే ఆడపెళ్లి వాళ్ళు నిన్ను కాదు మమ్మల్ని చెప్పు తీసు కొడతారు. అయితే అట్నుంచి నరకొస్తా. ఏమైందో ఏమో చిన్ని